కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాని నిషేధించింది. ఇక ఈ వయసులోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇటీవలి 2026-27 బడ్జెట్లో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. పెరుగుతున్న మొబైల్ వినియోగం వల్ల పిల్లలపై పడుతున్న ప్రతికూల ప్రభావాలను అరికట్టడమే ఈ నిర్ణయానికి ముఖ్య ఉద్దేశమని తెలిపారు. సోషల్ మీడియా వ్యసనంలా మారుతోందని, అకాడమిక్ పనితీరు తగ్గుతోందని గుర్తు చేశారు. పిల్లలు సరిగ్గా చదవలేకపోతున్నారన్న ముఖ్యమంత్రి చదువు అటకెక్కుతోందని అన్నారు. మానసిక అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయని, సడన్ గా దిగులు పడటం, ఒంటరిగా ఉండేందుకే ఆసక్తి చూపడం, తల్లిదండ్రులతో సరిగా మాట్లాడకపోవడం వంటి రకరకాల లక్షణాలు పిల్లల్లో కనిపిస్తున్నాయని తెలిపారు. ఇలాంటి కారణాలన్నింటికీ చెక్ పెట్టాలంటే సోషల్ మీడియాపై నిషేధమే సరైన చర్య అని భావించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. చిన్నారుల ఆరోగ్యం, వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించనున్నట్టు తెలిపింది. ఈ విషయాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా స్వయంగా ప్రకటించారు. 90 రోజుల్లోనే విధి విధానాలను ఖరారు చేస్తామని, దీన్ని అమలు చేసే దిశగా చర్యలు చేపడతామని ప్రకటించారు. సోషల్ మీడియా వల్ల పిల్లలకు నష్టం జరగకూడదన్నది తమ ఆలోచనని, 13 ఏళ్ల నుంచి 16 ఏళ్ల వయసు ఉన్నవారు సోషల్ మీడియా వాడకంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాగా పిల్లలకు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించిన తొలి దేశం ఆస్ట్రేలియా. అక్కడ 16 ఏళ్లలోపు వారికి సామాజిక మాధ్యమాల వినియోగాన్ని నిషేధించారు. దీంతో ఆయా సోషల్ మీడియా మాధ్యమాల్లో కొత్త అకౌంట్లు క్రియేట్ చేసుకోవడానికి 16 ఏళ్లలోపు వారికి అవకాశం ఉండదు. అలాగే ఇప్పటికే 16 ఏళ్లలోపు వారి పేరు మీద ఉన్న సోషల్ మీడియా అకౌంట్లు డీయాక్టివేట్ చేస్తారు. సోషల్ మీడియా నిషేధాన్ని ఇప్పటికే అమలు చేస్తున్న ఆస్ట్రేలియా ప్రభుత్వం దీన్ని ఉల్లంఘిస్తే చిన్నారులు, వారి తల్లిదండ్రులపై చర్యలు తీసుకోరు. బదులుగా సోషల్ మీడియా సంస్థలు జరిమానాలు ఎదుర్కొనాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.